వారు చేస్తున్న శుద్ర పూజల గురించి తెలుసుకున్న బీటెక్ అబ్బాయిని ఏకంగా చంపేయడానికి ప్రయత్నించారు. ఈ ఇన్సిడెంట్ కడప డిస్టిక్ వేలూరులో జరిగింది. అసలు మ్యాటర్ ఏంటంటే విజయ్, హేమంత్, సుబ్రహ్మణ్య అనే ముగ్గురు ముఠాగా చేరి గుప్త నిధుల కోసం శుద్ర పూజలు చేయాలని ఫిక్స్ అయిపోయారు. దానికోసం అనంతపూర్ జిల్లా చెట్టూరుకి చెందిన ఒక మైనర్ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్నకు డబ్బు ఆశ చూపించి తనతో నగ్న శుద్ర పూజలు చేయాలని నిర్ణయించారు. తర్వాత ఈ విషయం కడపకు చెందిన వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తికి తెలిసింది. మళ్ళీ గుప్త నిధుల కోసం శుద్ర పూజలు చేయాలని ఆ మైనర్ బాలికని కడపకు తీసుకొచ్చారు. ఆ టైంలో వెంకటేష్ యాదవ్ అవైలబుల్ లో లేకపోవడంతో విజయ్ కి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఈ మైనర్ అమ్మాయిని వాళ్ళ అమ్మని అక్కడ ఉంచుతారు. ఇక్కడే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. భాగ్యలక్ష్మి వాళ్ళ కొడుకు ప్రణవ్ బీటెక్ చదువుతున్న అబ్బాయి. ఇంటికి వచ్చిన వాళ్ళపై ప్రణవ్ కి చాలా డౌట్ గా ఉండేది. వాళ్ళ అమ్మతో విజయ్ క్లోజ్ గా ఉండటం చూసి అసలు వాళ్ళెవరు, ఎందుకు వచ్చారని వాళ్ళ అమ్మని బాగా క్వశ్చన్స్ అడిగాడు. ప్రణవ్ కి వీళ్ళు చేస్తున్న క్షుద్ర పూజల గురించి మొత్తం క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ విషయం బయటికి ఎక్కడ చెప్తాడో అన్న భయంతో ఈ ముఠ కడప ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఐసోలేటెడ్ ప్లేస్ కి తీసుకెళ్లి ప్రణవ్ ని చంపేయడానికి ట్రై చేస్తారు. అంతలో ప్రణవ్ హెల్ప్ అని గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ప్రణవ్ ని సేవ్ చేస్తారు. వీళ్ళు దొరకకుండా పారిపోతారు. ఈ విషయం వెంటనే ప్రణవ్ పోలీసులకు చెప్తే పోలీసులు చాకచక్యంగా ఈ నిందితులను అయితే అరెస్ట్ చేశారు. విజయ్, హేమంత్, బాలసుబ్రహ్మణ్యాన్ని వెంటనే ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకున్నారు. డబ్బు కోసం పిచ్చి పీక్స్ లోకి వెళ్ళడం అంటే ఇదేనేమో.